తేజ ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. గుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. షలోం. ఈ దినము మనం ఎంచుకున్న అంశము అబద్ధము. మనలో ఎవరైనా ఉన్నారా? నేను అస్సలు అబద్ధాలు ఆడనన్నవారు ఎవరైనా ఉన్నారు? ఒకసారి ఉన్నారండి ఎవరైనా? అందరూ? మనం అందరము. ఎందుకంటే ఇందాక కీర్తనలో ఏం రాయబడి ఉంది? 12వ కీర్తనలో 2వ వచనంలోని అందరూ చెప్పాలి ఒకరితో, అంటే భార్యాభర్తలు కూడా, పిల్లలు తల్లిదండ్రులతో, పని చేసేవారు యజమానులతో, భక్తిగా ఉన్నాను అనుకొని దేవునితో అబద్ధములు. అంటే ఇప్పుడు మనం గమనించవలసింది ఏమిటండి అంటే, ఒకసారి రెండుసారి అబద్ధము చెప్పిన వారిని మనము క్షమిస్తాం. ప్రతిసారి అబద్ధం ఆడేవాడిని మనం ఏం చేస్తాము? క్షమించడం కాదు, వాడిని దూరంగా పెట్టేస్తాం. అరే నోరు తెరిస్తే చాలరా, అబద్ధాలు తప్ప ఇంక ఏమి రావు ఎందుకురా అని మనం ఎప్పుడైనా అన్నామా ఎవరికైనా? వీడు నోరు తెరిస్తే పచ్చి. మన గురించి అలాంటి సాక్ష్యం ఎవడైనా ఇచ్చాడా? అరే చెప్పాలేండి, ఇచ్చాడా ఎవరైనా అలాంటి సాక్ష్యము? ఇవ్వకుండా ఉండునట్లుగా మనము జీవించటానికి ప్రయాసపడతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని లేఖనాలు బైబిల్లోని ఏం రాయబడిందంటే, ఒక మనిషికి 2 తండ్రులు ఉండొచ్చండి? ఉండొచ్చా? అది అసాధ్యం కదా. ఎవరికైనా ఒకటే తండ్రి. కానీ మనకి 2 ఉన్నారు. ఎవరు? రండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనముతో ప్రారంభించుకుందాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఏమిటేమిటి? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమిటంటే చాలా చక్కగా రాయబడి ఉంటుంది. లయింగ్ ఈజ్ హిజ్ లాంగ్వేజ్. వాడి మదర్ టంగ్ ఏమిటి? అబద్ధాలు. ఇప్పుడు ద డెవిల్ వాజ్ అ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్, not holding to the truth, for there is no truth in him. When he lies, he speaks his native language, for he is a liar and the father of lies. He is the father. So everybody lies. అబద్ధము చెప్పే ప్రతి ఒక్కరు ఎవరు కుమారుడు కుమార్తె? ఎవరు పిల్లల్లాగా ఉండాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? నేనే సత్యము అన్నాడు. మీలో యేసు ఉన్నాడా? మరి అబద్ధాలు ఎట్లా చెప్తాము? అనుకుంటే సరిపోదు. అనుకుంటే ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారో చేతులెత్తండి. ఇదే మొట్టమొదటి అబద్ధం. నేను చెప్పటం లేదు. అరే బైబిల్ చెప్తుందా? ఒకసారి చూద్దాం ఏమంటుందో బైబిల్. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు. ఎంతమంది ఇప్పుడు యేసుని ఎరుగున్నవారు ఎంతమంది ఇక్కడ?
నాకు యేసు తెలుసు అన్నవారు చేతులు ఎత్తండి. రైట్, వెరీ గుడ్. అయితే ఏం చెప్తుంది బైబిల్ చూడండి. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడు. ఏది మీ ముఖాలు ఒకసారి చూపియండి. నా ముఖం కూడా బాగా, ఎందుకంటే ఈ వర్తమానము చెప్పటానికి అర్హుణ్ణి నేను కాను. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇట్ ఈస్ నాట్ యూ బట్ ఐ వాంట్ ద ట్రూత్ టు బీ టోల్డ్. లెట్ ఎవ్రీ మ్యాన్ బీ ఎ లయర్ అండ్ గాడ్ బీ ట్రూ. నాకు కూడా అర్హత లేదండి ఈ అంశము గురించి మాట్లాడే అర్హత, ఎందుకంటే నాలో కూడా ఎక్కడో అసత్యము ఉన్నది కాబట్టి నేను కూడా అర్హుణ్ణి కాను. కానీ గాడ్స్ వర్డ్ హ్యాస్ టు బీ టోల్డ్. దేవుని మాటలు మనం వింటే మనకి విశ్వాసము వస్తుంది. కాబట్టి నువ్వు చెప్పు, నువ్వు విను. చెప్పటమే కాదు, వారమంతా నేను ఒక పెనుగులాట అన్నమాట దేవునితో. ఐ వాజ్ ఫైటింగ్ విత్ గాడ్. గాడ్, దేవా నేను అర్హుణ్ణి కాను నాయనా ఈ వర్తమానం చెప్పటానికి. నాలో అసత్యము లేదు అని చెప్పే అంత ధైర్యము నాకు లేదు. మరి ఏ విధంగా నేను నిలబడి నీ సత్యాన్ని నేను నన్ను నేను పరిశీలించుకుంటున్నాను, నా అంతరంగము నేను పరిశీలించుకుంటున్నాను. నేను మీలాంటి మనుషుడిని. అమ్మ, ఏ సేవకుడైనా నాలో అబద్ధము లేదంటే వాడికి నమస్కారం పెడతా. దేవుడు లోకమంతయు పాపము చేసి, ఏమిటి లోకమంతయు అంటే ఏమిటి? నువ్వు నేను మనమందరం ఏం చేసాము? పాపము చేసాం. కానీ మనం ఏం ఫీల్ అవుతామంటే మనం అవతల వాడికన్నా బెటర్. అబద్ధము చెప్పే వాళ్ళలో కూడా బెటర్ పర్సన్స్ ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. అసత్యము పలికే వారిలో కూడా నీకన్నా బెటర్ నేనే అంటే ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి అన్న, మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఎవడైనా అరే నీకన్నా బెటర్ అంటే ఒప్పేసుకోండి. అంటే నాకన్నా ఎక్కువ అబద్ధాలు చెప్తుంది నువ్వే అని నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి దేవుడు నిన్ను దీవించునుగాక. ఏ భేదము లేదు, అందరము పాపప పీపలమే. నోరు తెరిస్తే అసత్యము. ప్రతిసారి అనను, దేర్ ఆర్ మెనీ పీపుల్. పరిశుద్ధ లేఖనాలు మనం పరిశీలిస్తే ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ, చాలా గొప్ప స్త్రీలు కానీ ఏ అబద్ధాలు లేకుండా కూడా బ్రతికిన సంగతులు మనము చూస్తున్నాం. దే ఆర్ పీపుల్ ఆఫ్ గ్రేట్ ఆనర్ అండ్ రెస్పెక్ట్. అటు విధంగా మనము జీవించటానికి ప్రయాసపడాలి. జీసస్ సెడ్, యేసు ఏమన్నాడు? నేనే సత్యము. ఒకవేళ ఆ సత్యమే నీలో ఉంటే నువ్వు అసత్యమైన మాటలు పలుకుతావా? నేను యేసుని ప్రేమిస్తున్నాను అన్నవాడు ఆయన మాటకి లోబడకపోతే వాడు ఏమిటి? మనలో దొంగలే ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి అయ్యా. అదేంటి పాస్టర్ గారు మమ్మల్ని దొంగలు అంటారు ఏంటండి అంటారు. మరి దేవుడు అనుగ్రహించిన సొమ్మును మనం దొంగలిస్తున్నాం కదా, మనం దొంగలే కదా. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదమును మనం దొంగలిస్తూ మనం ఏదో చేసేస్తున్నామని ఫీల్ అవుతూ మనం బ్రతికేస్తే మనల్ని మనం మోసపుచ్చుకునే అబద్ధికులమే కదా. అణువణువు, అడుగడుగున మన బ్రతుకులు అబద్ధముతో నిండిపోతున్నాయి. మార్చుకోవాలి. మన బ్రతుకులని మనం మార్చుకోకపోతే అమ్మా, సైతానుడితో మనము చివరిగా ఎక్కడికి వెళ్తాము? ప్రకటన గ్రంథములో ఏం రాయబడి ఉన్నది చెప్పండి? 21వ అధ్యాయం 8వ వచనంలో ఏమున్నది? ఒకసారి చదువుదామండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. అబద్ధికుల అందరూ. నేను బిలీవర్, ఐఎమ్ ఎ లయింగ్ బిలీవర్. ఏమిటి? ఐఎమ్ ఎ లయింగ్. అట్ట ఉంటుందండి, ఉంటుందా? అందుకనే నేను ప్రతిసారి చెప్తుంది ఏమిటంటే,
ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములో ఉన్న తండ్రి చిత్తము నెరవేర్చువాడు మాత్రమే పరలోకమును ప్రవేశించును. ఇప్పుడు అర్థమైందమ్మా? చూద్దాం బైబిల్ ఇంకేం చెప్తుందో మనం చూద్దామా. 120వ కీర్తన 2వ వచనం. ఎంత అద్భుతమైన ప్రార్థన ఇది. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అబ్బా, హల్లెలూయా. ఏమిటి? మళ్ళీ అందరు చదవండి, అందరూ గట్టిగా. దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ఏది అడగకండి, ఇది ఒక్కటి మాత్రమే అడగండి. అబద్ధములు ఆడేవాడు దేనికి అర్హుడు కాడు నాయన. టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ యు హ్యావ్ టు బీ ట్రూ. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ మీ పెళ్ళైన వారిని అడుగుతున్నాను, స్త్రీలని ఈ ప్రశ్న అడుగుతున్నాను. పెళ్ళిలో ప్రమాణము చేసి శ్రమయందు, బాధయందు, లేమియందు, దుఃఖమందు, ఆరోగ్యము, అనారోగ్యము, నాకు ఉన్నంతటితో నేను నిన్ను ఘనపరుస్తాను, నా శరీరముతో నేను ఘనపరుస్తాను, మరణము నన్ను ఎడబాపు వరకు నేను నీకు అని చెప్పినవాడు మీకు తెలియకుండా అక్రమ సంబంధము పెట్టుకుంటే వాడు చేసిన ప్రమాణము. అలాంటి వ్యక్తిని మీరు ఏం చేస్తారు? అలాంటి వ్యక్తిని మీరు ఏం చేస్తారు? స్త్రీలను అడుగుతున్నాను ప్రశ్న. ఏం చేస్తారు అలాంటి వ్యక్తిని? క్షమిస్తారా? అదే పెద్ద అబద్ధం. అర్థమైందా నాన్న? ఇచ్చిన మాట నెరవేర్చకపోతే అది ఎంత కష్టాన్ని కలుగజేస్తుందో, ఎంత దుఃఖాన్ని మిగులుస్తుందో, ఎలాంటి బంధాలనైనా ఒక అబద్ధము చెప్పాలి తెంచేస్తుంది. ఏదైనా తోటలో ఏం జరిగిందండి? ఏదైనా తోటలో ఏం జరిగింది? ఒక అబద్ధము వారి జీవితాన్ని ఏమైంది? మార్చేసింది. ఒక్క అబద్ధముకే నిత్యత్వముని కోల్పోతే మరి 1000 అబద్ధాలు చెప్పిన వాడి పరిస్థితి ఏమిటండి? సాతానుడు చెప్పిన అబద్ధాన్ని వారు నమ్మారు. ఏమిటి? ఈ పండు తిన్న దినము నాడు మీరు చనిపోరు, మీరు దేవుళ్ళు వలే. అంటే అది అబద్ధమే కదా, దాన్ని నమ్మారు కదా, అబద్ధముని అంగీకరించారు కదా, దాన్ని మళ్ళీ ఒప్పుకోకుండా డిఫెండ్ చేశారు. అబద్ధముని ఏం చేశారు? డిఫెండ్ చేశారు. ఇప్పుడు సహజంగా మనం కోర్టుకు వెళ్ళామనుకోండి, మనల్ని సాక్షిగా పిలిచారు అనుకోండి, అవునా? సాక్షిగా పిలిచినప్పుడు ఒకవేళ నువ్వు హైందవుడు అనుకో, దేని మీద ప్రమాణం చేయిస్తారు? గీత మీద. అదే నువ్వు క్రైస్తవుడు అనుకో, దేని మీద ప్రమాణం చేయిస్తారు? అంటే ఏం ప్రమాణం చేస్తాము? గట్టిగా అన్నీ అదే పెద్ద అబద్ధం. అన్నీ నిజమే చెప్తానని చెప్పి కోర్టులో అబద్ధపు సాక్ష్యము పలికిన వాడిని కోర్టు ఏం చేస్తుంది? ఒకవేళ తెలిసిపోయింది అనుకో, కోర్టులో హీ వాజ్ అ ఫాల్స్ విట్నెస్ అని తెలిస్తే కోర్టు ఏమిస్తుంది? మరి మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి నాన్న. అబద్ధాలు ఎందుకు ఆడవలసి వస్తున్నది? ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే మనం అబద్ధం ఆడతామా? ఆడొచ్చా? నువ్వు ప్రేమిస్తున్నావని చెప్తున్నావు, కానీ ఏం చేస్తున్నావు? నీ అబద్ధాలతో తనని
మోసము చేస్తున్నాం. ఒక అబద్ధమును బ్రతికేవాడు, లేకపోతే ఒక అబద్ధికుడు, క్యాన్ హీ ఎక్స్పెక్ట్ మర్యాద? ఎవరి నుండైనా మర్యాదను ఎక్స్పెక్ట్ చేయవచ్చా? మరి మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చెప్పండి? అంటే నేను తక్కువ అబద్ధాలు ఆడుతున్నాను కాబట్టి నువ్వు నన్ను రెస్పెక్ట్ చేయి, నువ్వు ఎక్కువ అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి నేను నీకు మర్యాద ఇవ్వను. ఈ వైఖరి మనం మార్చుకోకపోతే చివరిగా మనం ఎక్కడికి వెళ్తామండి? మీ అందరికీ తెలుసు ఎక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాలని మీరు ఇష్టపడటం లేదని నేను అనుకుంటున్నాను. నేను కూడా అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. ఓకే, ఒకసారి చూద్దామండి. చదువున్నాను మళ్ళీ. 1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నాడని వాడు చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాగూ నడుచుకున్నాడో తాను కూడా అలాగా బద్ధుడై నడుచుకోవాలను. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్తా, ఉన్నామా అలాగా? అరే చెప్పాలయ్యా, సంఘం మౌనంగా ఉందంటే ఎక్కడో గుచ్చుకుంటుంది ఈ మాటలు మిమ్మల్ని. పెళ్ళైన వారు చేతులు ఎత్తండి. పురుషులను అడుగుతున్నా, మీ భార్యకి అబద్ధాలు చెప్పారా? ఎందుకు చెప్పు. ఐ డోంట్ డిజర్వ్ యువర్ రెస్పెక్ట్ బికాజ్ ఐఎమ్ అ లాయర్. అర్థమవుతుందా మీకు? నా భర్త నుండి నేను మర్యాద పొందుకోవటానికి అర్హురాల్ని కూడా కాను, ఎందుకంటే అబద్ధాలు చెప్పాను నా భర్తకి. నా భర్త ప్రేమని నేను పొందుకోవటానికి, ఎందుకంటే ఈ భర్తనే మనం అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి మనం మోసం చేయగలిగితే ఆ భర్తని చెయ్యమని మనం గ్యారంటీ ఏమిటి? అర్థమవుతుందా నాయన మీకు? ఇహలోకములో ఉన్న భర్తకే మనం అబద్ధాలు చెప్పి, అది ఏదైనా కావచ్చు, మీ కులము కావచ్చు, మీ వయసు కావచ్చు, మీ గోత్రము కావచ్చు, మీ గతము కావచ్చు, ఏదైనా కావచ్చు, అబద్ధాలు ఆడి నీ భర్త నిన్ను మర్యాదించాలంటే ఎట్టా అవుతుంది? దేవుడు ఏమి ఆశిస్తున్నాడో చూద్దామండి. 51వ కీర్తన 6వ వచనం. సహజంగా స్త్రీలారా, మీ భర్తల నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? సిన్సియారిటీ అండ్ ఆనెస్టీ. అంటే ఏమిటి? అబద్ధాలు. మరి మీరు కూడా చెప్తారు కదా, మరి ఎట్టా ఎక్స్పెక్ట్ చేస్తారు? పురుషుల్లారా, మీరు సిన్సియర్గా ఉండరు, మీరు ఆనెస్ట్గా ఉండరు, మీ భార్యలేమో మీకు ఆనెస్ట్గా ఉండాలి. మీరు సిన్సియర్గా ఉండరు, మీరు ఆనెస్ట్గా ఉండరు, మీ భర్తలు మీకు సిన్సియర్గా ఆనెస్ట్గా. అబ్బాబ్బాబ్బా, ఏం గొప్ప మనుషులమండి మనం. ఒకటే రెక్కలు కలిగిన పక్షులు ఒక చోటే చేరుతాయి అన్నమాట. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టు గెదర్. అది చదువునాను. 51వ కీర్తన 6వ వచనము. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆహా ఆహా, ఏమి కోరుచున్నాడు దేవుడు? ఎక్కడా? మరి ఏమున్నది? ఏమున్నది? ప్రభువా, నువ్వు నాకు ఈ ఉద్యోగం ఇచ్చావనుకో ప్రభువా, నా ధనము నా ఘనము అన్నిటితో నేను నిన్ను ఏమిటి సన్మాని. పెళ్ళిలో అదే కదా, నా దగ్గర ఉన్న అంతటితో నేను నిన్ను సన్మానిస్తాను, ఘనపరుస్తానని ప్రమాణం పెళ్లి ప్రమాణంలో చేస్తామా? ఇదే ప్రమాణము ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసి, మోషే, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము, నువ్వే వెళ్ళి మాట్లాడు, దేవుడు చెప్పినదంతయు నువ్వు విని మాకు చెప్పు, దాని ప్రకారం మేము చేస్తాము. చేశారా? చేయలే. అందుకని ఏం జరిగింది?
రాజులైన యాజక సమూహముగా ఉండవలసిన వారు బానిసులుగా బ్రతికారు. చెరపట్టి తీసుకొని పోయారు వాళ్ళని. చెరసాలు సంఖ్యలలో వాళ్ళని వేసి చెరసాలు వెనకాల. అరే రే రే, మీకు అర్థం కావటం లేదండి ఒక్క అబద్ధానికి పరిణామము ఎంత భయంకరముగా ఉంటుందో. అబద్ధము చెప్పటం ఒక లెక్క అయితే అబద్ధాలు కలిగి జీవించటం మరొక లెక్క. సహజంగా పెళ్లి చూపుల్లో ఎక్కడ లేని అబద్ధాలు నేను వింటా. మా వాడు చాలా మంచోడు, అరే రే రే ఇంత గొప్ప అబద్ధం చెప్పినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏమిటంట? అలాగే చెప్పి మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేయించేశారు మీ ఇంటి వారు. మీరు కూడా నమ్మేశారు వాడు పెళ్లి చేసుకున్నవాడు చాలా. ఇప్పుడు నవ్వుతున్నారు సంతోషంగా, బ్రదర్ మా గురించి ఎంత సత్యాలు చెప్తున్నారు అని. ఏమిటి అర్థమైంది? పెళ్లి చూపుల్లో నా పాప ఏమిటి మీ అబ్బాయికి దొరకటం అదృష్టమైంది అన్నాడు అనుకోండి, పారిపోండి. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అంత గొప్ప అదృష్టము. ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 37వ వచనము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఏమిటి? ఏమో. ఏమిటి? అది నిజమా అబద్ధం అంటే ఏమో తెలియదండి. నువ్వు చెప్తుంది నిజమా? ఏమో అండి. ఎలా ఉంటుందండి ఈ మాటలు మనం విన్నప్పుడు? అరే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నేనే సత్యం అన్న తర్వాత ఆ దేవుణ్ణి కలిగి మనం బ్రతుకుతే ఎంత సత్యములో మనం బ్రతకాలి. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే ఇంత సత్యవంతుడైన యేసుక్రీస్తు అబద్ధాలు చెప్పే మనుషుల కోసము ప్రాణాలు ఎలా పెట్టాడయ్యా ఆ సిలువు మీద? ఎందుకు భరించాడయ్యా మనల్ని? ఎందుకు సహించాడయ్యా? ఎందుకు ఇంత ప్రేమ? అబద్ధాలు చెప్పే వాళ్ళ కోసం ప్రాణాలు ఎవడైనా పెడతాడండి? యేసు పెట్టాడండి. దానిని గ్రహించిన తర్వాత కూడా యేసయ్యా నా అబద్ధాల వల్లనే కదా తండ్రి నువ్వు సిలువ మీద వ్రాలాడినావు, అది తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా నేను అబద్ధాలలో ఎలా బ్రతకగలుగుతాను అన్నవారు మనం ఉన్నామా? మీ గుండెల మీద మీరే చేతులు వేసుకొని మీ హృదయాన్ని మీరు పరిశీలించి, ఎందుకంటే అన్నిటికన్నా మోసకరమైనది హృదయము, బహువ్యాధి గలది. సామెతలు 12వ అధ్యాయము 19వ వచనం. నిజములాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును. ఏమిటి? నిజములాడు పెదవులు నిత్యము స్థిరమై. బద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. నేను మొన్న ఒక సిరీస్ చూస్తున్నాను, ఉపహార్ ట్రాజెడీ తెలుసా మీకు? ఢిల్లీలో ఒక సినిమా థియేటరు కాలిపోయినప్పుడు 59 మంది దాంట్లో చనిపోయారు. కృష్ణమూర్తి అనే భార్యాభర్తలు, నీలం కృష్ణమూర్తి అండ్ సో కృష్ణమూర్తి, వారు ఇద్దరు రాసిన నవలను ఒక ఫిలిముగా లేకపోతే ఒక సిరీస్గా చిత్రీకరించి వాళ్ళు చేయటం జరిగింది. ఆమె చెప్తున్నది నిజము అని కోర్టు, సుప్రీం కోర్టు, కింద కోర్టులు, డిస్ట్రిక్ట్ హైకోర్టులు అన్నీ గ్రహించటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 25 సంవత్సరాలు. ఆ కృష్ణమూర్తి కుటుంబంలో ఉన్న పెద్ద కుమార్తె 17 సంవత్సరాలు కుమార్తె, 14 సంవత్సరాల కుమారుడు ఆ అగ్నిలో చనిపోయారు. దీనికి కారకులు ఫలానా వారు
అని రుజువు చేయటానికి ఆమెకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 25 సంవత్సరాలు. అయినా అలిసిపోలేదు. సత్యము ఏదో ఒకరోజు గెలిచే తీరుతుంది కాబట్టి సత్యము కోసము నిలబడండి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఎదుర్కోవలసినా కూడా మీరు మీ యొక్క మాటను మాత్రము మార్చకండి. అమ్ముడు పోకండి అసత్యానికి. కాంప్రమైజ్ ఏమాత్రము రాజీ పడకండి దయచేసి. ఒక సత్యాన్ని అసత్యంగా దయచేసి నిరూపించటానికి మీరు ప్రయత్నము చేయకండి. కోర్టులో చాలామంది చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళలో చాలామంది వారు బ్రతుకుల ద్వారా వీడేదో సత్యహరిశ్చంద్రుడుగా ఫీల్ అయిపోయి ప్రమాణాలు చేస్తూ ఉంటాడు. అన్ని దొంగ ప్రమాణాలే. ఏమంటున్నాడు? మళ్ళీ చదువునన్న మాట. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. క్షణమాత్రమే ఉండును. అందుకనే అంటున్నానమ్మా, శిష్యులు దేనికోసము ప్రాణాలు తెగించారు? దేనికోసము ప్రాణాలు పెట్టారు, పణంగా పెట్టారు? సత్యము కోసం. మరి మనము ఎన్ని అసత్యాలని ఎంత సులభంగా అంగీకరించేసి మనం బ్రతికేస్తున్నామో. లోకమంతయు ఈయన దేవుడు కాదు, ఈయనే దేవుడు అని నిరూపించడానికి ప్రాణాల్ని పణంగా పెట్టారు సత్యము కోసం. దేవుణ్ణి వారిని దీవించును గాక. హల్లెలూయా. మనము ఉన్నాము. అరే సువార్త ప్రకటించు, అందులో సత్యము తప్ప అసత్యము లేదు అని చెప్పినా కూడా మనం మౌనంగానే. ఎందుకో తెలుసా? అసత్యముతోనే మనము సుఖముగా, సంతోషముగా మనం బ్రతకగలుగుతాము. కాబట్టి మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. నిజం చెప్తే నా కుటుంబము నన్ను వెలివేస్తుందేమో, నిజం చెప్తే నా ఉద్యోగము పోతాదేమో, సమాజములో అబద్ధాలని ఎదిరిస్తే నన్ను చంపేస్తారేమో. ఉన్నదండి ఈ నీతి మనలో. సత్యము కోసము నిలబడగలిగే నీతి, మనసు, మనస్తత్వము ఉన్నదా మనకు? ఎంత సులువుగా అబద్ధాలని మనం అంగీకరిస్తాము, సత్యాన్ని మనం తిరస్కరిస్తూ ఉంటాము. ఆ విధంగా మనం బ్రతకకూడదు అంటున్నాడు దేవుడు. అబద్ధాలు ఆడేవాడు ఎవరు పిల్లలు? చెప్పాలి. మనం ఎవరు పిల్లలై ఉండాలి? దేవుని పిల్లల నోట్లో చెప్పండి అసత్యం ఉండాలా? ఒకవేళ ఉందంటే మనం మన బ్రతుకులని మార్చుకుందాం, విడిచిపెడదాం. A lie may give you temporary relief and comfort, but it is going to cost you everything when it is exposed. ఒక అబద్ధము తాత్కాలికమైన సుఖాన్ని ఒక కంఫర్టబుల్ జోన్లో మిమ్మల్ని పెట్టగలుగుతుంది, కానీ అది బయటపడినప్పుడు మాత్రము భయంకరంగా ఉంటుంది పరిణామం. సత్యము ఇక్కడ కష్టముగా ఉన్నా కానీ దాని ప్రతిఫలము చాలా అద్భుతంగా ఉండబోతుంది. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యు, మీలో ఎంతమంది సత్యము కోసము ప్రాణాలు పెట్టాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఇఫ్ వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్ అప్ ఫర్ దిస్, దీనికోసం మనం నిలబడకపోతే, దేనికోసము నిలబడినా కూడా అది దేవుని దృష్టిలో వ్యర్థము. ఏదైనా సత్యం ఉన్నదంటే చెప్పాలి. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు డిఫెండ్ ద ట్రూత్ అండ్ విల్లింగ్ టు స్టాండ్ విత్ లైస్, గాడ్ బ్లెస్ us.
అవకాశము ఉన్న ప్రతి సమయము, అనుకూల సమయములోనే కాదు ప్రతికూల సమయములోను కూడా మనం ఏం చేయాలన్నాడు? సువార్తను. అయ్యో సువార్త ప్రకటించకపోవటము నాకు స్టాప్ ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎనీబడి యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ లివింగ్ అ లైఫ్. అబద్ధాల బ్రతుకులు బ్రతుకుతున్నంత వరకు ఏ మానవుడి నుంచి కూడా మీరు రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేయకండి దయచేసి. మీరు అర్హులు కావు, మనం అర్హులము కూడా కాము. యెహోషువ ఏమన్నాడో తెలుసా? నేనును నా ఇంటి, మీరు అబద్ధాలు చెప్తే, తల్లిదండ్రులు మీరే అబద్ధాలు చెప్తే మీ పిల్లల్ని నీతిని సత్యముని అనుసరించమంటే వారు అనుసరిస్తారా? మీరే అబద్ధపు బ్రతుకులు, మీరే కాదు నేను కూడా అబద్ధపు బ్రతుకులు బ్రతికి నా పిల్లల్ని నీతిమంతులుగా ఉండాలని ఆశిస్తే అందులో ఎంత వేషధారణ ఉన్నది. మమ్మీ డాడీ ఎలా ఉండాలి, నీ బ్రతుకు ఒకసారి చూడు అని రేపు వాడు ప్రశ్నిస్తే నువ్వు ఏం సమాధానం ఇస్తావు? నీవు ఇన్ని అబద్ధాలు చెప్తే పర్వాలేదు కానీ నేను నీతో అబద్ధాలు ఆడితే కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా నీకు అని నీ కుమారుడు నీ కుమార్తెని అడిగితే ఏ ముఖముతో సమాధానం ఇస్తాం మనం మన పిల్లలకి? ఒక్కసారి ఆలోచించండి నాన్న. ఒక్క అబద్ధముని వారు నమ్మినందుకు వారు నిత్యత్వముని ఆదాము అవ్వ కోల్పోయారండి. మీరు ఆడే అబద్ధాలు వలన మీ పిల్లలు కూడా నిత్యత్వము కోల్పోవచ్చు. ఎందుకో తెలుసా? ఏది విత్తుతావో చెప్పాలి, నాకు వినిపించలే, అదే కోస్తాము. 7 పాపాల్లో ఒక పాపం ఏమిటండి? వాట్ ఆర్ ద 7 deadly sins? గ్రీడ్, హేట్, మర్డర్, ఎన్వీ, జెలసీ, స్ట్రైఫ్, ఇంకా ఏదో ఉంటుంది కదా. సామెతలు 6వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదువుతామండి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. ఏమిటి? అసహ్యములైనవి 6. ఇప్పుడు మీకు అసహ్యమైన పని ఎవరైనా చేస్తే మీరు ఏం చేస్తారు? ఐ వాంట్ టు నో చర్చ్. If somebody does something abominable, మీరేం చేస్తారు? అసభ్యంగా అసహ్యంగా మీ ఎడల ఎవడైనా ప్రవర్తించినప్పుడు మీరేం చేస్తారు? చెప్పాలి. పురుషులైనా స్త్రీలైనా ఏం చేస్తారు చెప్పండి? నో, యు వోంట్, యు విల్ కిల్ దెమ్. You will kill them. And that's what God is saying. You would have to die for all the detestable things that you do in my sight. నేను కొనకను నిద్రపోను, నిత్యము నా దృష్టి నీ మీదే ఉన్నది అని తెలిసి కూడా నువ్వు ఇలా బ్రతుకుతున్నావంటే, కీర్తనకారుడు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోను అంటాడు. Where can I go and hide from you? ఉద్గంతములకు వెళ్ళినా కూడా అక్కడ కూడా నువ్వు ఎక్కడికెళ్ళి నీ నుండి నేను దాక్కోగలుగుతాను ప్రభువా? చదువునానా? యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు. ఏమిటి? రెండోది ఏమిటి? కళ్ళల్లాడు నాలుకయు అంటే ఏమిటి? అబద్ధములు. లయింగ్ టంగ్. అందుకనే దేవుడు అన్నాడు, జీవమరణము నీ మాటలు వలనే, నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినము నాడు లెక్క చెప్పవలసి ఉంటుందని మీరు ఎరగరా అని అడుగుతున్నాడు దేవుడు.
You have to give an account for every lie that is spoken, and by your words you are acquitted, and by your words you are condemned, says the Bible. ఎందుకు మనకి అవసరం అబద్ధాలు ఆడటానికి? వాట్ ఈస్ ద నీడ్? చెప్పండి ప్లీజ్. నిన్ను ప్రేమించే భార్య దగ్గర అబద్ధాలు చెప్పడం సమంజసమేనా? నీకు అన్నీ ఇచ్చే తల్లిదండ్రులతో నువ్వు అబద్ధాలు ఆడటం సమంజసమేనా? ప్రాణాలు పెట్టిన యేసయ్యతో అబద్ధాలు ఆడటం సమంజసమేనా? పాటలలో ఏదైతే మనం పాడుతున్నామో దాని ప్రకారము మనము జీవించకుండా ఆ పాటలు పాడుతున్నామంటే అది ఎంత అసత్యమైన పాట. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ అబద్ధాలతో కాడు. నీవు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు, బయటికి వెళ్ళి వ్యభిచరిస్తాడు, అబద్ధాలు చెప్తాడు, అక్రమ నీచ. నిజంగా చెప్తున్నా, అసలు ఎలా చెప్తామయ్యా అంత సులభంగా దేవునితో అబద్ధాలు? ఐ లవ్ యూ జీసస్, బట్ ఐ విల్ స్టిల్ లై, ఐ విల్ స్టిల్ కమిట్ అడల్టరీ, ఐ విల్ స్టీల్. జస్ట్ బికాజ్ యువర్ అ బిలీవర్, నువ్వు నమ్ముకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతావని గ్యారంటీ అమ్మ. ఈ పిచ్చి ఆలోచన తీసివేయండి. పరిశుద్ధులు, బైబిల్లో మనం చూసాం, ప్రకటన గ్రంథములో ఎవరు పరలోకంలో ఉన్నారంట? పరిశుద్ధులు. ఎవడైతే అబద్ధము చెప్తున్నాడంటే, ఒకవేళ నీ తల్లితో నీ తండ్రితో అబద్ధము చెప్తున్నావంటే ఎక్కడో తెలియని ఒక ద్వేషము ఉన్నదంట. తెలుసా? అది నేను చెప్పటం లేదు, బైబిల్ చెప్తుంది. When you lie to somebody, that means you're building up some kind of enormity, or what do you call that? Animosity towards that person. ఒకసారి చూద్దాం నాన్న, సామెతలు 26వ అధ్యాయము 28వ వచనము. అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును. అబ్బా, ఏమిటి? మళ్ళీ చదువు. అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలు నోరు నష్టము కలుగజేయును. It says here, a person who lies hates the individual they are lying to. You understand? When you are lying, that means there is hate. Why would you lie to somebody who loves you? You say you love and yet you have hate. అంతకన్నా పెద్ద అబద్ధము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. So when you lie, you hate, and when you hate, you become a murderer, and a murderer will never inherit the kingdom of God. I love my father, but sometimes I hate them. How can you say you love and hate at the same time? That's the greatest lie. అంతకన్నా పెద్ద అబద్ధము, పచ్చి అబద్ధము. నా తండ్రి, నా నాన్నని, మా అమ్మని ప్రేమిస్తున్నాను, కానీ కొన్నిసార్లు భలే కోపం వస్తుంది, భలే అసహించుకుంటాను అని. ఈడే మనుషుడయ్యా, ప్రేమిస్తున్నాడు అంటున్నాడు ఒకవైపు, మళ్ళీ ద్వేషిస్తు. అంటే అబద్ధము ఆడేవాని హృదయములో, అవతల వాని ఎడల ఏముంటుంది? వాడి హృదయములో ద్వేషము. ఈరోజు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని, నన్ను ప్రేమించే దేవుడితో నేను అబద్ధాలు ఆడేనంటే నా మనసులో ఏమున్నది? చెప్పండి.
ప్రేమ దీర్ఘకాలము. బ్రదర్ ఏం చెప్పాలండి వీడి గురించి? ఏం చెప్పకపోవటమే మంచిది, ఎందుకంటే తీర్పు నుండి నువ్వు తప్పించుకుంటావు కాబట్టి. అకార్డింగ్ టు వాట్ మెజర్ యు జడ్జ్, యు విల్ బి జడ్జ్డ్ అకార్డింగ్లీ. నువ్వు అబద్ధమాడి తీర్పు తీరుస్తావా? ఏ మోతాదులో నువ్వు అబద్ధమాడి తీర్పు తీర్చావో అదే మోతాదులో దేవుడు నీకు శిక్షని కూడా ఇస్తాడు. మార్చుకుందాము, మానుకుందాము. ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ నాట్ అ రైచియస్ పర్సన్. ఐ హ్యావ్ బీన్ మేడ్ రైచియస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే నా నీతి మురికి గుడ్డతో సమానము. నాలో ఏ మంచి లేకపోయినా, అరే ఇది ఐఎమ్ టెల్లింగ్ యు నాన్న, ఈ లోకములో ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ధన్యులము. ఇన్ని దోషములు, ఇన్ని అపరాధములు, ఇన్ని పాపములు, ఇన్ని అబద్ధాలు చేసేవారి కోసము ప్రాణం పెట్టి ప్రేమించగలిగిన దేవుడు ఎవరున్నారయ్యా యేసులాగా? అందుకనే చెప్తాం, యేసయ్యా ఇక చాలు, నాకు ఈ అబద్ధాలు వద్దు నాయన. ఇఫ్ ఐఎమ్ లైయింగ్ టు యూ, ఐ హేట్ యూ గాడ్, బికాస్ ఐ డిస్పైజ్ ద ట్రూత్. ఎందుకంటే సత్యముని నేను తిరస్కరిస్తున్నాను కాబట్టి, సత్యాన్ని నేను ద్వేషిస్తున్నాను. నీవే సత్యము అన్నావు తండ్రి, నీవే సత్యము అన్నావు తండ్రి. కానీ సత్యాన్ని అనుసరించి జీవించటము లేదంటే ఎక్కడో సత్యము ఎడల నాకు ఎక్కడో ఒక చిన్న ఇబ్బంది ఉన్నది ప్రభువా. అంటే ఎవరిని ద్వేషిస్తున్నావు? యేసు. నువ్వు దేవుని ఎదుట పాపము చేసినప్పుడు ఆయన నీకేం చూపించాడు? మరి నీ ఎడల పాపము చేసిన వారి ఎడల కూడా మీరు ఏం చూపించాలి? ఆయనకి నాకు ఏ భేదము లేదు, అయినా నువ్వు నా ఎడల దయ చూపించావు. నువ్వు ఏ విధంగా నాకు దయ చూపించావో, అబద్ధము ఆడిన వాడి ఎడల కూడా నేను దయ చూపించగలిగే మనసును నాకు దయ చెయ్యము. అబద్ధాలు చెప్పిన నా కోసము కూడా నువ్వు ప్రాణములు పెట్టావు. అబద్ధములు చెప్తున్న వాడి కోసము కూడా ప్రాణము పెట్టావు. ఏ భేదం. అందుకనే దేవుడు ఈ లోకమును ఎంతగానో, హల్లెలూయా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడిని మహిమపరుస్తామే. ఆకాశమందుయు భూమి అందుయు ఇలాంటి దేవుణ్ణి ఒక్కరిని చూపించండి. మనం సహజంగా విన్నాము, 1000 అబద్ధాలు చెప్పైనా, ఒక అబద్ధము చెప్తేనే కుటుంబాలు కూలిపోయినాయి. 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే అది నిలబడగలుగుతుంది? ఎప్పుడో ఏదో ఒక రోజు అబద్ధము బయట పడుతుంది కదా, పడవలసిందే కదా. పడినప్పుడు తట్టుకునే పొజిషన్లో మీరు ఉండరు. జకర్యా 8వ అధ్యాయము 16వ వచనము. మీరు చేయవలసిన కార్యము లేవనగా, నేను అంటే మనము చేయవలసిన కార్యములు ఏమనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు పొరుగువాణ్ణితో? వాడు ఎప్పుడు సత్యమే. మరి నువ్వు నీ భర్త అన్ని నిజాలే చెప్పాలంటే, సత్యహరిశ్చంద్రులాగా ఉండాలంటే, మరి నువ్వు చెప్పండి అయ్యా, మళ్ళీ చదువునానా. మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమే, సత్యమే, సత్యము మాట్లాడాలని కాదు, సత్యమే. సత్యముకి సత్యమేకి చాలా మనం వింటాం కదా. సత్యమేవ అంటే ఏమిటి? సత్యము జయిస్తుంది.
అబద్ధాలు తాత్కాలికమో గెలవచ్చు, కానీ ఆయన కోర్టులో మాత్రం నిలవదు. హల్లెలూయా. నీ ఎడల ఎన్ని అబద్ధాలు పలకబడినా, దూషింపబడినా, నిన్ను హేళన చేసి వెక్కిరించి నానా విధాలుగా అసత్యమైన ఇదిగో సాక్ష్యాలు నీ మీద పలికినా కూడా అవి దేవుని న్యాయస్థలములో నిలబడవు. అందుకనే నిలబడని దాని గురించి నువ్వు బాధపడుతూ నీ జీవితాన్ని గడపొద్దు అని నేను ప్రాధేయపడుతున్నాను. A lie is a lie. And the truth is a truth. And the truth always wins. ఏమిటి చదువునానా వచనమా? ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. మీ గుమ్మములో దేనిని బట్టి తీర్పు తీర్చాలి? సత్యమును బట్టి. ఒకవేళ మీ గుమ్మములో సత్యము లేకపోతే మీకు తీర్పు తీర్చే అధికారము, నా భర్త ఇలాంటి వాడు, నా భర్త అలాంటి వాడు అనే హక్కు, నా భార్య ఇలాంటిది, నా భార్య అలాంటిది అనే హక్కు, అనే తీర్పు తీర్చే హక్కు, నా తల్లిదండ్రులు ఇలాంటి వారు, నా తల్లిదండ్రులు అలాంటి వారు, మరి నీవు, నా యజమానుడు ఇలాంటి వాడు, నేను పనిచేసి ఇంట్లో యజమానుడు దౌర్భాగ్యుడండి, మరి నీవు. ఎన్ని విధాలుగా దేవునితో అబద్ధాలు ఆడుతున్నామో ఒకసారి లెక్క చెప్పుకొని మనం ఇది ముగిద్దామా. నీతిగా బ్రతుకుతాను. ఎంతమంది అన్నారండి ఈ మాట? చేతులు ఎత్తండి అమ్మా. నేను అన్నాను. కష్టంగా ఉన్నా బ్రతుకుదామమ్మా, నష్టము కలిగినా బ్రతుకుదాం. అన్నీ ఒకవేళ పోగొట్టుకోవాల్సి వచ్చినా నీతిగా బ్రతుకుదాము. ముందు నా నీతిని, నా రాజ్యముని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏది వచ్చినా ప్రభువా. కొంతమంది అబద్ధికులని భలే వెనకేసుకొని వస్తారు, ముఖ్యంగా ఫ్రెండ్స్, స్నేహితులు. నీ స్నేహితుడు నువ్వు చెప్పే అబద్ధముని వెనకేసుకొని వస్తున్నాడంటే వాడికంత డేంజరస్ ఫ్రెండ్ మరొక్కడు. వాడిని విడిచిపెట్టి పారిపోండ్రో బాబు, నీ గొయ్యి వాడు తవ్వుతున్నాడు. Be careful. Be careful. Tell your friend, please, if I am lying, don't support me. Don't back me up with my lies. Even if it has to cost you my relationship, my friendship, but please stand for the truth. ఇది చెప్పండి మీ స్నేహితులకి. చెప్పండి. అవసరము ఈ రోజుల్లో మనకి. అవసరము. ఇలాంటి బ్రతుకులు కావాలి. ఫ్రెండ్, if I lie and if you back me up, you are not my friend, but you are the enemy equally. I would rather have a friend who offends me rather than have a friend who lies and accompanies me. అమ్మా, ఈరోజు చాలా విషయాల్లో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభువా, ఉద్యోగము నాకు కావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత నీ లెక్క తర్వాత ముందు నా లెక్క. నీ లెక్క, నీ సేవ, నీ పరిచర్య, నీ సంఘము, తర్వాత నా కుటుంబము, నా అవసరాలు, నా అక్కర్లు. అబద్ధమేనా ఇది? ఒక వ్యక్తి దేవుణ్ణి దొంగలించగలుగుతాడంటే బైబిల్ ఏం చెప్తుంది? Can a man rob God? Yes, the Bible says. మళ్ళీ మనం ఏం పాట పాడతాము? నీ ధనము
నీ ఘనము ప్రభు యేసుకే, నీ దశమా భాగం. ఫస్ట్ వెనక తీసేదే దశమ భాగాలు. ఇచ్చి నన్ను శోధించు అన్నా కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటము కూడా ఏదో మీరు ఇస్తారని మాట చెప్పటం లేదు, కానీ అబద్ధాలు కలిగి మనం బ్రతుకుతున్నామని చెప్తున్నాను. ఉద్యోగం కావాలి అని అడుగుతాము, ఆశీర్వదించబడుతాము. ఆ డబ్బు చేతిలోకి వచ్చేసరికి మన ఆలోచన, మన ప్రవర్తన అన్నీ ఏం చేస్తాయి? మారిపోతాయి. పెళ్ళిలో మాట ఇస్తాము, దాని ప్రకారము జీవించము. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏమిటి? ఆ బెస్ట్ ఫ్రెండ్ వెనకాల ఏం పొడుస్తాము? అబద్ధాలు చెప్పి. మార్చుకోవాలి మన బ్రతుకులు, మన ప్రవర్తనను మార్చుకోవాలి. 119వ కీర్తన 163వ వచనము. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. ఒక్క నిమిషం, నిజం చెప్పండి ఈసారి. ఏమిటి? అబద్ధము ఎందుకు అసహ్యము నాకంటే అది నీకు అసహ్యము కాబట్టి. గాడ్ అబోర్స్ లైస్ అండ్ ద లయర్ ఆల్సో. మోకరిద్దాము దేవుని సన్నిధిలో. ఎంత ఏడిచినా కూడా తక్కువే. ప్రార్థన చేసి బ్రతిమాలుకుందాము, ప్రభువా ఈ అబద్ధముల నుండి నన్ను తప్పించు తండ్రి. అబద్ధపు పెదవులు ప్రభువా నావి నాయనా తండ్రి. నా నాలుక అబద్ధమే ప్రభు, మాట్లాడితే అబద్ధాలు, పెదాలు పలికితే నాయన పలికే మాటలు నా పెదాలతో అబద్ధాలు తండ్రి. క్షమించు ప్రభువా, మన్నించు తండ్రి, నన్ను మార్చు దేవా. నన్ను నా యజమానుడితో అబద్ధము, నా భార్యతో అబద్ధము, నా భర్తతో అబద్ధము, నా పిల్లలతో అబద్ధము, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధము, స్నేహితులతో అబద్ధము, చివరిగా దేవునితో అబద్ధము. విడిచిపెడదాము. దేవునికి హేయమైన అబద్ధాలని విడిచిపెడదాం. కపట నటనను విడిచిపెడదాము. అందరము పాపిష్టి వారమే, ఏ భేదము లేకుండానే దేవుడు ప్రేమించి తన ప్రాణముని శిలువ మీద పణంగా పెట్టాడు దేవుడు. ఇలాంటి దేవుడిని కలిగి ఉన్నందుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిద్దాము. ఒక్క అబద్ధము వలన ప్రభువా భార్యాభర్తలైన ఆదాము అవ్వ ప్రభువా ఏదెను తోటలో నుండి వెలివేయబడ్డారు, నిత్యత్వమును కోల్పోయారు ప్రభా. మరి ఇన్ని అబద్ధాలాడిన నన్ను ఆయన క్షమించు ప్రభా, మన్నించు తండ్రి. ఒకవేళ న్యాయ సభలలో నేను అబద్ధపు సాక్ష్యము పలికుంటే నన్ను క్షమించు. పొరుగువానితో నేను అబద్ధాలు చెప్పుంటే నన్ను క్షమించు ప్రభువా. నీతో అబద్ధము ఆడుంటే నన్ను కనికరించు ప్రభువా. నన్ను మన్నించు తండ్రి, మన్నించు దేవా, మన్నించు ప్రభువా. ఇంకా ఎన్నడూ ప్రభా అబద్ధము చెప్పకుండా నాయనా నా పెదాలుని పరిశుద్ధపరుచు తండ్రి. నీ
అగ్నితో కాల్చు నాయన నా యెషయా అన్నాడు, నా పెదవులు అపవిత్రమైనవి అన్నాడు ప్రభువా. మా పెదవులు కూడా అపవిత్రమైనవి యేసయ్యా. నిన్ను కలిగి ఉన్నాము, మేము క్రైస్తవులు అని చెప్తూ అబద్ధపు బ్రతుకులు బ్రతుకుతున్నందుకు తండ్రి మమ్మల్ని క్షమించు తండ్రి, మన్నించు ప్రభువా, మనల్ని కనికరించు తండ్రి. నా భర్తతో నేను చెప్పిన ప్రతి అబద్ధము ఈరోజు బయలుపడ్డది ప్రభువా. అందుకని ఈ దుస్థితి తండ్రి. నా భార్యతో పలికిన ప్రతి అబద్ధముల వలనే ఈరోజు సమాధానము లేకుండా, శాంతి లేకుండా, సంతోషము లేకుండా బ్రతుకుతున్నాను. నన్ను క్షమించు. నా అబద్ధమే చిచ్చు పెట్టింది నా కుటుంబములో, నా వివాహములో ప్రభువా. ప్రారంభము నుండి నేను నీతిగా బ్రతుకుంటే ఇన్ని కష్టాలు వచ్చేవా తండ్రి? నీతిమంతుడికి కలుగు శ్రమలు అనేకము, కానీ వాటన్నిటి నుండి నీవు తప్పిస్తానన్నావు దేవా. నీకు స్తోత్రము నాయనా. నీతి కోసము, సత్యము కోసము నిలబడితే వస్తాయి నాయన కష్టాలు. అయినా నిలబడే శక్తిని, ధైర్యాన్ని, బలముని మా అందరికీ దయచేయము యేసయ్యా. నీవే సత్యము. ఆ సత్యమైన మార్గముని అనుసరించే నీ బిడ్డలుగా, ఈ సంఘముగా మేము ఉండును గాక తండ్రి. ఇచ్చిన మాటను తప్పిపోకుండా నెరవేర్చువారుగా నీలాగా ఉండటానికి సహాయము మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రమాణము, మాట మేము తప్పిపోకుండా నెరవేర్చువారముగా నిత్యము ఉండును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. అబద్ధములో ఆడేవారు ఏమాత్రము పరలోకములో ప్రవేశించలేరు ప్రభా. నరకములో ప్రభా నిత్యము వారు ఉండవలసి వస్తుంది తండ్రి. ఆ దుస్థితి నాకు కానీ మా ఇంటి వారికి కానీ కలగకుండా ఉండునట్లుగా ప్రతి అబద్ధమును సరిచేసుకునే అవకాశమును మరలా నీ కృప ద్వారా నాకు దయచేయము తండ్రి. క్షమించు నాయన, మన్నించు నాయన. అమ్మా, ఎవరితోనైనా అబద్ధము చెప్పుంటే, దేవునితో అబద్ధము చెప్పుంటే ఇది నీ సమయము, ఇది నా సమయము. ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండకండి. దయచేసి చెప్పండి, అడగండి. అబద్ధము మాట్లాడినప్పుడు లేనప్పుడు, అబద్ధపు జీవితములు బ్రతికినప్పుడు లేని సిగ్గు ఎందుకు ఇప్పుడు మనకి? నాయనా, నీ ముందు, నీ ఎదుట మేము తీర్పు దినము నిలబడినప్పుడు సిగ్గుతో తలదించుకునే వారముగా ఉండకూడదు తండ్రి. ఏ అసత్యము మాలో లేకుండా ప్రభువా, పరిశుద్ధులుగా మేము నీ మాటలన్నిటినీ గైకొని అనుసరించి నడుచువారుగా ఉండునట్లుగా సహాయము దయచేయమని అడగండి. నేను పాడే ప్రతి కీర్తనలో సత్యము ఉండును గాక. నా మాటలకు, నా ప్రవర్తనకు పొంతన ఉండాలి నాయన. పొంతన లేకుండా ఉండకూడదు నాయన తండ్రి. హెల్ప్ మీ టు వాక్ ద టాక్ మై జీసస్. నువ్వు ఏ విధంగా మాట్లాడావో, ఏ విధంగా మాట్లాడిన దాని ప్రకారము జీవించావో అదే కృప మా అందరికీ మీరు దయచేయును గాక ప్రభు. ప్రార్థించండి సంగమా, ప్రార్థించండి. అడగండి, ప్రభువా నాకు ఒక్క అవకాశం. నా అబద్ధము వలన నా కుటుంబము చెదిరిపోయి ఉంటే, విడిపోయి ఉంటే, నేను అబద్ధం ఆడాను, నేను తప్పు చేశానని వెళ్ళి ధైర్యంగా చెప్పి, ఒకవేళ నన్ను క్షమించకపోయినా, పరిణామములు ఎలా ఉన్నా నిజం చెప్పి, నాయనా నీ ఎదుట నేను మేలు పొందుకునేలాగా సహాయము దయచేయి ప్రభువా. Me speaking the truth will make me right with you, Lord. So help me speak the truth and be right with you rather than please men with lies, God.
Forgive us, Lord. అవును నాయనా, నువ్వు అన్నావు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనములను, ఇఫ్ మై పీపుల్ హంబుల్ దెమ్సెల్వ్స్ అండ్ ప్రే. A liar can never humble himself, Lord. అబద్ధాలు ఆడేవాడు తనని హెచ్చించుకుంటాడు కానీ తగ్గించుకోలేడు ప్రభా. అందుకనే తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తండ్రి. Whatever you are praying, the Lord says, I will grant you. మీరు అడుగుతున్న దాని ప్రకారము దేవుడు సెలవిస్తున్నాడు. మీరు అడుగుతున్న దాని ప్రకారము నేను మీకు చేయబోతున్నాను అంటున్నాడు. Thank you, Lord Jesus. Thank you, God. Forgive us for the inherent lies that we spoke in, Lord. Forgive us, Lord. నీలాగా నిన్ను పోలి నడుచుకునేలాగా సహాయము మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటూ, మా ప్రార్థన మనవి నువ్వు ఆలకించి అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.